ఎవరైనా ఉన్నారా? స్థిరపడాలి అని కోరుతున్నాను. అయితే వినండి, స్థిరపడడం మంచిది, కానీ దేవునితో కనెక్షన్ లేకుండా నువ్వు స్థిరపడితే, లేదా స్థిరపడిన తరువాత నువ్వు పొందుకున్నటువంటి ఆశీర్వాదాన్ని ఆధారం చేసుకొని, ఐశ్వర్యాన్ని ఆధారం చేసుకొని, అధికారాన్ని ఆధారం చేసుకొని ఆత్మీయతను పాడు చేసుకుంటే, ఆ దేవునికి దూరంగా జీవిస్తే అది ఎంత ప్రమాదమో తెలుసా? చూద్దాం రండి. ఇప్పుడు 16వ వచనం. 16వ వచనం పై మాట చదువుతున్నాను. అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగును గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అయితే, ఇదే ప్రమాదమైన మాట అండి. ఏంటది? అయితే, కానీ, లేదా కానీ. ఈ మాటలు అంత మంచి మాటలు కావు. అతడు చాలా మంచోడండి, అయితే ఇంక మంచోడితే ఏం లాభం? ఆమె చాలా అందంగా ఉంటుందండి, కానీ ఎందుకులేండి. అదేంటండి, ఆ అమ్మాయిని మేము మా కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాం, మీరేమో ఆ అమ్మాయి అందంగా ఉంటుందండి అని చెప్పి కాముగిలిపోతారు. ఏమిటి? ఎందుకులేమంటారు ఏంటంటే, కాస్త ఏదో చెప్పాలండి, నాకెందుకు వచ్చింది, చేసుకోబోతుంది మీరేగా, మీ కర్మ, మీ చావు మీద చావండి అని వెళ్ళిపోయాడు అనుకోండి, ప్రశాంతంగా పెళ్లి చేసుకోగలరా? ఎంత పని చేస్తండి. కానీ అతడు స్థిరపడెను. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సునందు గర్వించి, ఏముంది? అది ప్రమాదం అండి. ఆత్మీయుడు కాదా? ఆత్మీయుడు. ప్రార్థనాపరుడు కాదా? ప్రార్థనాపరుడు. దేవునితో కనెక్షన్ లేదా? కనెక్షన్ ఉంది. ఆశ్చర్య కార్యాలు తన జీవితంలో చూడలేదా? చాలా చూశాడు. స్థిరపడ్డాడు. మరి ఏమైంది? స్థిరపడిన తరువాత అతడు గర్వించి చెడిపోయాడండి. దురదృష్టం కాదు? కాబట్టి సహోదరులు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా ఏమని చేయాలి చెప్పండి? ప్రభువా, నాకు ఈ కష్టాలు, నాకు ఈ బాధలు, నాకు ఈ వ్యాధులు, ఈ ఇబ్బందులు, ఈ ఇరుకులు వద్దు నాయనా, నా జీవితాన్ని స్థిరపరచయ్యా, నా జీవితం సాఫీగా ఎలా సాగాలి? సాఫీగా సాగాలి ప్రభువా, స్మూత్గా ఉంటే బాగుంటుంది ప్రభువా అని ప్రార్థన చేయడం అది మంచిదని అంటారా? అడుగుతున్నాను. తప్పు అని చెప్పను, కానీ ఒకటి మాత్రం వాస్తవం, నువ్వు స్థిరపడిన తరువాత దేవునితో కనెక్షన్ కాపాడుకోకపోయినట్లయితే ఖచ్చితంగా నష్టపోతావు. ఎంత నష్టపోయాడో తెలుసా? ఉజ్జియా కుదరని రోగంతో చచ్చిపోయాడండి. చూద్దాం రండి. 19వ వచనం. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తి చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను, సేవకులనే ద్వేషించటం మొదలుపెట్టాడు. దేవుణ్ణి సేవించేటటువంటి యాజకులనే శాసించే స్థాయికి చేరిపోయాడు. యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్టు రోగము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను గనుక వారు తడవు చేయక అక్కడి నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడెను. రాజైన ఉజ్జియా
తన మరణ దినము వరకు. అవసరం అంటారా? కుష్ఠరోగాన్ని కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా? గర్వం ఏం చేసిందో తెలుసా? ఈ ఆత్మీయుణ్ణి, ఈ ప్రార్థనా పరుణ్ణి, దేవుని యొక్క సన్నిధితో సహాయంతో వర్ధిల్లినటువంటి మహారాజు ఆఖరికి ఏమయ్యాడో తెలుసా అండి? కుష్ఠరోగంతో చచ్చిపోయాడండి. ఎందుకని? తాను స్థిరపడిన తరువాత గర్వానికి చోటిచ్చి దేవునికి దూరం అయిపోయి ఇష్టానుసారంగా జీవించి కుష్ఠరోగం కొని తెచ్చుకొని చచ్చిపోయాడు. ప్రియ సహోదరి సహోదరులు, చెప్పొచ్చేది ఏమిటయా అంటే, మనం దేవుని సన్నిధికి ఆశీర్వాదం కోసమో, ఆరోగ్యం కోసమో, ఆర్థికంగా బలాన్ని పొందుకోవడం కోసమో, అవసరాలు తీర్చుకోవడం కోసమో మాత్రమే దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నట్లయితే, ఈ అవసరం తీరిపోయిన తర్వాత, ఈ కష్టం తీరిపోయిన తర్వాత మనం దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం. ఉజ్జియా తన అవసరాల కోసం దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాడు, అక్కడితో ఆపేశాడు. అవసరం తీరిపోయిన తర్వాత తన ఆస్తి, తన యొక్క అధికారము సుస్థిరమైన తర్వాత, స్థిరపరచబడిన తర్వాత ఏం చేశాడు? గర్వించాడు. సహోదరి సహోదరులు, దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. కానీ స్థిరపరచబడిన తర్వాత దేవునికి దూరం కావడం మాత్రం క్షేమము కాదు. ఈ సమయంలో మనం చూస్తున్నాం, ఉజ్జియా స్థిరపడిన తర్వాత దేవునికి దూరం అయిపోయాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటూ, దేవుడిచ్చినటువంటి దీవెనలు పొందుకుంటూ దేవునికి రోజు రోజుకు దూరం అయిపోతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ ఉద్యోగం రాకమునుపు నువ్వు చాలా ఆత్మీయంగా ఉండేదానివా? నీకు బిడ్డలు పుట్టక మునుపు ప్రొద్దస్తవాను ప్రార్థన చేస్తూ దేవునికి మరింత దగ్గరగా జీవించావా? నీకు ప్రమోషన్ రాక మునుపు, నువ్వు ఇల్లు కట్టుకోక మునుపు దేవునికి చాలా దగ్గరగా జీవించావా? ఈరోజు ప్రమోషన్ వచ్చిన తర్వాత, జీతం పెరిగిన తర్వాత, హోదా పెరిగిన తర్వాత, ఎంతో కొంత బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిన తర్వాత, స్థితి గతి పెరిగిన తర్వాత నీ ఆత్మీయత తగ్గిందా? లెవెల్ స్లోగా తగ్గుకుంటూ వెళ్తుందా? జాగ్రత్త, అది మంచి సూచన కాదు.